దేవుడి పత్రం యేసు క్రీస్తు వారి గురించి ఉంది, చదివిస్తారు. దేవుడు గొప్ప దేవుడు యేసు క్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన ప్రభువారు రెండో రాకడలో వస్తున్నాడు కదానా. ప్రభువారి గురించి ఉంటాయి, యేసు ప్రభు గురించి చదివించుకోండి. దేవుడి గురించి ఉంటాయి, యేసు ప్రభు గారి గురించి చదివించుకోండి. కింద పడుతుంది. అమ్మ దేవుడి పత్రం అమ్మ యేసు ప్రభు చదివించు. నా దేవుడి పత్రం అన్న యేసు ప్రభువుకి సంబంధించింది, చదివించుకోండి. యేసు క్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అమ్మా ఒక నిమిషం అమ్మా, ఏం ఫ్యాక్టరీ ఇది? పాల ఫ్యాక్టరీయా? దేవుడి గురించి యేసు ప్రభు గురించి చదివించుకో. దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం తిరిగి రాబోతున్నాడు రెండో రాకడలో. ప్రభు నమ్ముకోండి అమ్మా. వస్తాను. చదానా దేవుడి పత్రం యేసు క్రీస్తు వారి గురించి పత్రం. యేసు ప్రభుని నమ్ముకున్నారా? బాప్తిజం తీసుకున్నారా? ఎన్ని సంవత్సరాలు? గుడికి వెళ్తారా? క్రిస్టియన్సేనా? మరి బాప్తిజం ఎందుకు తీసుకోరా? తీసుకోండి, తీసుకుంటేనే ఆయన రక్తంలో కడగబడితే మనం యేసు క్రీస్తు వారి గురించి పత్రం చదివించుకున్నా. ఏం పెద్దనా? ఎవరు మీది? యేసు ప్రభు గురించి పత్రం లేదు, చదివించు. యేసు క్రీస్తు గొప్ప దేవుడు. లారీ వస్తుంది సార్ అన్నా. దేవుడి పత్రం అన్న యేసు ప్రభు సంబంధించి చదివించుకున్నా. దేవుడి పత్రం ఉంటురా. దేవుడి పత్రం యేసు ప్రభు గురించి ఉండే చదివించుకున్నా. యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రభుని నమ్ముకోండమ్మా. అన్నా దేవుడి గురించి యేసు ప్రభు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబా ఎవరు? దేవుడి గురించి పత్రం యేసు ప్రభు గురించి పత్రం చదివించుకో. దేవుడు గొప్ప దేవుడు, మనకు 5 నిమిషాలైనా టైం పెట్టి చదివించుకో. నిజమైన దేవుడు రాబోతున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి 2-3 నిమిషాలు చెప్పాము.